రాసిన సువార్త 10వ అధ్యాయము 16 నుండి చదువుతున్నాను నేను. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుమో, ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. మనం చదువుకున్న 16వ వచనంలో యేసుక్రీస్తు వారు శిష్యులను పంపిస్తూ చెప్పిన మాట ఏంటి అంటే, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నా. కాబట్టి ఎలా ఉండాలి? పాముల వలె. పాము వివేకం కలిగిందా? ఎలా చెప్తాం వివేకం కలిగిందని? యుక్తి కలిగింది. భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో సర్పం యుక్తి గలదే అని 3వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో చదువుకుంటాం. ఓకే, ఎలా చెప్తాం దానికి యుక్తి ఉందని? అంటే లోకల్లో మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, పాముకు అసలు చెవులు ఉండవంట, కానీ ఒళ్ళంతా చెవులే ఉంటాయట, ఒళ్ళంతా కళ్ళే ఉంటాయట. అంటే స్పర్శతోనే ఇది మనుషులు అలికిడని గుర్తుపట్టగలదట. మనం చెవిలో పడితేనే, అది కూడా హృదయం వరకు వెళ్తేనే మనకు అది వెళ్ళినట్టు. కానీ అది ఏం చేస్తుందంటే, తనను తాను కాపాడుకోవడానికి తప్పకుండా చక్కగా ఒక్కసారి బరబరా వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో చూడండి, ఆగి మెల్లగా నడుస్తుంది. ఎందుకు? నేను ఎక్కడ నడుస్తున్నాను, మనుషుల దారిలో అయితే వాళ్ళు నన్ను ఎక్కడ తొక్కేస్తారో, నన్ను చంపేస్తారేమో అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ అదే అయితే ఏ మనిషి అయినా నా మీద అటాక్ చేస్తాడేమో అనుకుని చాలా శ్రద్ధగా ఆ సన్నివేశాన్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది అది. ఇప్పుడు దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, మీరు తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు, పాముల వల్ల వివేకంగా లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పారు. సరే, ఇది అవసరమే, ఎందుకంటే మనం ఏం మాట్లాడతామో తిరిగి ఎలాంటి ఇబ్బంది కలుగుద్దో అది ఓకే. రెండో మాట చెప్పారు ఆయన, ఏమని అంటే, అదేంటి, తోడేళ్ళు పావురాలకు ఉండే నిష్కపటం, లేదా తోడేళ్ళు ఒక మనిషిలో ఉన్న నిష్కపటాన్ని చూసి చంపకుండా మానేస్తుందా? నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వివేకంగా ఉంటే మనం తప్పించుకుంటాం, కానీ ఎదుటి వ్యక్తి మనల్ని అటాక్ చేయాలనుకున్నప్పుడు నిష్కపటం అనేది బయటకు కనిపించేదా? హృదయంలో ఉండేది కదా, లోపల ఉండేది కదా. అది ఆ వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పాముల వల్లే వివేకంతో ఉండండి అని చెప్తే చాలు కదా. నిష్కపటం ఎందుకు కావాలి? ఎందుకంటే వివేకం ఎంత అవసరమో నిష్కపటమైన మనసు అంతకంటే అవసరం. నిష్కపటమైన మనసు కలిగి నువ్వు ఉన్నప్పుడు, నిజంగా ఒకవేళ నీకు వివేకం లేకపోయినా దేవుడు నీ మంచి మనసును బట్టి తప్పిస్తాడు. నువ్వెంత జ్ఞానివైనా నీ మనసులో నిష్కపటం లేకపోతే, నా మాట మీకు అర్థమైందా? మహాజ్ఞాని సొలొమోను గారు ఎన్ని విషయాలు తప్పించబడ్డారు చెప్పండి. సమయం వచ్చినప్పుడు ఆయన పడిపోలేదా? మరి ఆయన జ్ఞానం ఏమైంది? ఆయన వివేకం ఏమైంది? కపటంతో చేశారు ఆయన. ఏంటది? దేవుడు ఏది చేయొద్దంటే అది చేశారు. బాబు, రాజు అయిన వాడు వెండి బంగారాల మీద ఆశ ఉండకూడదు, గుర్రాల మీద ఆశ ఉండకూడదు. ఎందుకయ్యా? గుర్రాలంటే ప్రపంచంలోనే శ్రేష్టమైన గుర్రాలు ఐగుప్తివి. మీకు గుర్రాలు కావాలంటే మళ్ళీ ఐగుప్తికి వెళ్తారు, ఐగుప్తు అంటే మరల లోకంలోనికి వెళ్తారు. వద్దు. అసలు మొదట ఆశే నీకు లేకపోతే నువ్వు వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, పడిపోవాల్సిన అవసరత రాదు. అంటే ఇది చేస్తే నష్టపోతాను అనిపించినప్పుడు అది చేయకుండా ఉండడం కంటే దానిని అసలు ఆలోచించకుండా ఉంటే మంచిది అంటున్నాడు దేవుడు. నిష్కపటమైన మనస్సు, నిజాయితీగా మనం చేసే పని వివేకం కలిగిన వారు చేసేదానికన్నా మంచి రిజల్ట్ని ఇస్తుందంట. నేను వివేకం వద్దన్న ఉద్దేశం కాదు,
మనకి ఎంత వివేకం ఉన్నా కపటంతో చేసిన ప్రతి ఫలితాన్ని ఇవ్వదు. నిష్కపటమైన మనసుతో చేస్తే వివేకం లేకపోయినా బ్రతికించుకుంటాం, తప్పించుకుంటాం. మీరు దేవుని పని చేయడానికి వెళ్ళేటప్పుడు వివేకం ఎంత అవసరమో నిష్కపటమైన మనసు అంతే అవసరం. అది బయటకు కనిపించి నీకు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నీ మనసును చూస్తున్న దేవుడు నిన్ను ఎలా తప్పించాలో తప్పకుండా అవకాశం ఇస్తారు దానికి. కాబట్టి పరిచర్యలో ఉన్నవారు, ఇక్కడ యేసుక్రీస్తు వారు వీరిని సమాజంలోనికి పంపిస్తున్నారు. సమాజం ఎలాంటిదట చెప్పాలి. సమాజం ఎలాంటిది? మరి మనం ఎలాంటి వాళ్ళు? అక్కడ ఆయన చెప్పింది ఏంటి? సమాజం మధ్యలోనికి గొర్రెలను పంపినట్టు పంపుతున్నా, అంతేనా? తోడేళ్ల మధ్యలోనికి నన్ను చూసి చెప్పండి ఒకసారి. తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు పంపుతున్నానంటే నిజంగానే వాళ్ళు అమాయకులు ఆ రోజు. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి చెప్పిన? బోధకులైన వాళ్ళు గొర్రెల మధ్యలోనికి తోడేళ్ళు వెళ్తున్నాం. సమాజం అమాయకమే. మనమే రంగురంగుల వేషాలు, రంగురంగుల బోధలు, స్వార్థము, లేకపోతే జీవపు డంబము, లేకపోతే ఏదో ఆశించి నలుగురు కూడగట్టుకోవడానికి వెళ్తున్నా. కాదా? నిజం చెప్పండి, కాదా? ఇవాళ నిష్కల్మషమైన మనసుతో నిజంగా ఒక గొర్రె వెళ్ళినట్టు తోడేళ్ళ మధ్యలోకి వెళ్ళినట్టు వెళ్తున్నామా? వాళ్ళే భయపడిపోతున్నారు మనల్ని చూసి. ఎందుకని? మీ కాపరులు గ్రుడ్డివారు, తిండికి ఆతురపడే కుక్కల్లాంటి వాళ్ళు. ఎందుకు తిట్టాల్సి వచ్చింది? కాపరులు ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే ఆ స్థితికి కాపరి దిగజారిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారితో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అమాయకులు. వాళ్ళు నిజంగా చాలా నిష్కల్మషమైన మనసు. అందుకే తర్వాత కాలం యేసుక్రీస్తు వారి తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నీ జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, నిష్కపటంగా ఉండడం నువ్వు నేర్చుకోగలిగితే, యథార్థంగా ఉండడం నువ్వు నేర్చుకోగలిగితే, నీ హృదయంలో ఏది ఉందో అది మాత్రమే నువ్వు బయటకు పెట్టగలిగితే ఎంత భయంకరమైన సమస్యల నుంచైనా దేవుడిని తప్పిస్తాడు. ఎందుకు చెప్పనా? యథార్థవంతులు ఆయనకు ఇష్టం. నిష్కపటమైన మనసు అంటే ఏంటి? ఒకవేళ కోపమే ఉంది, బాధే ఉంది, అదేదో వ్యక్తం చేసి చెప్పేయి. నీ విషయంలో నేను ఇలా బాధపడ్డా, నీ విషయంలో నేను ఇలా కోపడ్డా, ఇది నా పరిస్థితి అని చెప్పేసి. అంతేగాని కనిపించగానే కౌగిలించేసుకొని ముద్దులు పెట్టుకుని అబ్బాయి ఎంత కాలమైంది నిన్ను చూసి అని బెంచుల మీద కూర్చొని గంటలు మాట్లాడుకుని కలిసే తిని, కలిసే తాగి, కలిసే పడుకుని ఉన్న 3 రోజులు వెళ్ళిపోయిన తర్వాత అసలు అడ్రస్ లేదనుకోండి, అది ప్రేమ ఎలా అవుతుంది? ఆ 3 రోజులు చేసిన నటనే అవుతుంది, అందులో యథార్థత లేదు. దేవునికి యథార్థవంతులు ఇష్టం, నిష్కపటమైన మనసు కలిగిన వారి ఇష్టం. ఒకవేళ నీ మాట ఎదుటి వారిని నొప్పించవచ్చు. మీరు చదివారు కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేస్తుందని పౌలు గారు చెప్పడానికి ముందు జరిగింది ఏంటి తెలుసా? పౌలు గారు ఒక సమాచారాన్ని పంపిస్తే అది వాళ్ళకి చాలా బాధ కలిగింది, ఏడ్పు వచ్చింది, ఏడుస్తున్నారు. అప్పుడు చెప్పిన మాట పౌలు గారు ఏమన్నా తెలుసా? మీరు ఏడవడం నాకు ఇష్టమే, ఎందుకంటే మీ మేలు కోరే నేను మాట్లాడాను. ఈవేళ అలా మాట్లాడే బోధకులు కరువయ్యారని చెప్పొచ్చు. ఒకవేళ మాట్లాడినా అలా తీసుకోగలిగిన స్థితిలో విశ్వాసులు ఈరోజు లేరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నిష్కపటమైన మనసుతో పరిచర్య చేస్తే ఏ నాటికైనా మంచి ఫలితాన్ని చూస్తావు. ఒకవైపు నిందలు అవమానాలు వస్తూనే ఉంటాయి, కానీ మరొక వైపు మాత్రం తప్పకుండా ఆత్మలను మనం చూస్తాం అనడానికి చాలా విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అందుకే సువార్తను ప్రకటించేటప్పుడు సంఘాన్ని కట్టుకోవాలనో, వందల మందిని సంపాదించుకోవాలనో, వాళ్ళ నుంచి వచ్చే సంపాదనను ఆర్జించి కోట్లు సంపాదించుకోవాలనో కాదు, కానీ నిజమైన దేవుని కొరకు బ్రతికి ఆత్మలు కొన్ని సంపాదించాలని, ఆత్మల పరలోకం చేర్చాలనేది మాత్రమే కలిగి సువార్త పరిచర్య చేసేవాడు మాత్రమే నిష్కపటమైన మనసు కలిగిన వాడు. ఇది కావాలి. ఈరోజు ఏదో ఆశించి నటించొద్దు. దేవుని దగ్గరికి వచ్చి దేవుడు నాకు అది చేస్తాడు అనుకుని వచ్చాను, ఇది చేస్తాడు అనుకుని వచ్చాను, అది చేస్తే ఉంటాను, చేయకపోతే వెళ్ళిపోతాను అనేది దేవునికి నచ్చే భక్తి కాదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పి పంపిస్తున్న మాట ఏంటి అంటే, మీరు వివేకంగా ఉండడం ఎంత అవసరమో నిష్కపటంగా ఉండడం కూడా అంతే అవసరం. నిష్కపటంగా ఉండడానికి గుర్తుగా పావురాన్ని ఉపయోగించారు ఆయన. అంటే దానికి అసలు కల్మషమే ఉండదన్నమాట. పక్షులు మరి చాలా ఉన్నాయి కదా, ఆ పక్షులన్నీ వదిలిపెట్టి పావురాన్ని ఎంచుకోవడం అంటే దాని స్వభావం అదనమాట. దానికి ఏ కపటమో ఉండదనమాట, నిర్మలంగా ఉంటుందన్నమాట. అందుకే నిర్మలంగా ఉండే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నప్పుడు సంకేతంగా మనం పావురాన్ని మాట్లాడతాం. అది నిర్మలత్వానికి సాదృశ్యం అనమాట. ఓకే, ఇలాంటి పరిచర్య చేశారు యేసుక్రీస్తు వారి తరువాత వచ్చిన చిట్ట చివరిగా వచ్చిన అపోస్తలుడైన పౌలు గారు కూడా.
పౌలు గారు తన పరిచర్యలో ఆయనకుండి ఒకే ఒక్క స్వార్థం అనుకోవచ్చు. ఏంటంటే, ఒకనాడు నేను చేసిన తప్పును బట్టి చాలామందిని చంపా, కానీ ఈరోజు నా తప్పును తెలుసుకున్న తర్వాత చాలామందిని నేను బ్రతికించాలి. అంటే చనిపోయిన వారిని, భౌతికంగా చనిపోయిన వారిని కాదు, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని నేను బ్రతికించాలి. ఒకప్పుడు భౌతికంగా చంపేశా క్రీస్తును అంగీకరించిన వారిని, కానీ క్రీస్తును అంగీకరించని వారి కొరకు నేను చచ్చైన వారిని బ్రతికించాలనుకున్నారు ఆయన. అందుకే ఎప్పుడు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. నాగట్టి పైన చేయి పెట్టిన తర్వాత వెనుక తిరగలేదు పౌలు గారు. 4 రోజులు ఇలా, 4 రోజులు అలా, 3 రోజులు ఇలా, 5 రోజులు అలా, ఇది జరిగితే ఇలా, జరగకపోతే అలా, జరిగిన తర్వాత ఇలా, ఇవి లేవు ఆయన జీవితంలో. అదే యేసుక్రీస్తు వారు కోరుకున్నది కూడా కదా. నాగటి మీద చేయి పెట్టి మాట్లాడండి అందరూ. నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచువాడు నాకు పాత్రుడు. మనలో ఎంతమంది ఉన్నాం అలా ఆయనకు పాత్రులుగా? అంటే వెనక్కి తిరగకుండా ఎంతమంది ఉన్నాము? ఒకవేళ వెనుక తిరిగినట్టు అనిపించినా, అరే నేను వెనుక తిరిగానే, నేను ఇలా కాదు ఉండాల్సింది కదా అనే ఆలోచన వస్తుందా మనకి? ఎన్ని వాక్యాలు వినబడుతున్నా, బాబోయ్ వాక్యం వింటే ఇదే చెప్తారు కాబట్టి అసలు వినకుండా ఉంటే ఉత్తమం అనుకుంటున్నారా? కాదు. ఇన్నిసార్లు పదే పదే దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే మనం అంటే ఎక్కడో ప్రేమ, మనల్ని కోల్పోవడం ఇష్టం లేక ఇన్నిసార్లు చెప్పించటం. అర్థమవుతుందండి? పౌలు గారు తన జీవితంలో ఒక్కసారి క్రీస్తు కాడి కిందకు వచ్చిన తర్వాత, తన కాడిని తాను మోయాలి అని తెలిసిన తర్వాత ఏ రోజు వెనుకకు ఎంత భయంకరమైన బాధనైనా అనుభవించారు ఆయన. మనం ఎప్పుడు చెప్పుకునే ఎగ్జాంపులే, చావగొట్టి రోడ్డు ప్రక్కకి ఇచ్చేసిన, అయిపోయింది, చనిపోయారు అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కొర ప్రాణంతో లేచి మరుసటి ఉదయమే పనికి వెళ్ళిపోయిన ఆయన ఎక్కడ? 4 రోజుల తర్వాత పని ఉంటుందని తెలిసి ఇవాళే ప్రార్థనకి లీవ్ అడిగి మనం ఎక్కడ? కదా. 1 నెల తర్వాత ఉంటుంది మనకి ఏదో ప్రోగ్రాం, దాన్ని సిద్ధపరచడానికి 1 నెలకో 2 నెలలకో ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాన్ని సిద్ధపరచడానికి అరే ఇప్పుడు పెట్టారేంటండి మీరు, తర్వాత పెడితే నేను తప్పకుండా 3 రోజులైనా 5 రోజులైనా అటెండ్ అయ్యేవాడిని అనుకుంటాం మనం. లేదా వెళ్ళాలని ఉన్నా దాటి రాలేని పరిస్థితులు ఉంటాయి మనకి. కానీ పౌలు గారు అలా కాదు. వాళ్ళంతా గాయాలు, విపరీతమైన దెబ్బలు, అలా ఉండే మరుసటి ఉదయమే లేచి దెర్బేకి వెళ్ళి సువార్తను ప్రకటించారండి ఆయన. అలాంటి వాళ్ళు కాదు మనం చెప్పగలమా నా కొరకు నీతి కిరీటం ఉందని? నన్ను అడిగితే నేను అంటాను, నీతి కిరీటము జీవ కిరీటం అనే పదాలు వాడటానికి కూడా మనం సరిపోమేమో, అంటే అర్హత లేదేమో. మన పరిస్థితులు అంత భయంకరం, అంత భయంకరం. కానీ పౌలు గారి జీవితంలో ఒక సన్నివేశాన్ని మీకు చెప్తాను. ఆ సన్నివేశం ద్వారా ఒక స్త్రీ చేసిన కార్యం మనకు అర్థమవుతుంది. ఆ కార్యాన్ని అర్థం చేసుకునే ముందు మరొక స్త్రీని మీకు జ్ఞాపకం చేసి వెళ్తా. ఈ స్త్రీ బాగా తెలిసిన స్త్రీ. నిన్న మనము షలోమీతు గారి గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మరొక స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆమె ఎవరు అమ్మా? యూనికే గారు కదా. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం? షలోమీతు గారు ఒక ఐగుప్తుడు, అన్నింటిని వివాహం చేసుకుంది కానీ తన బిడ్డను దేవుని కొరకు పెంచలేకపోయి కళ్ళ ముందే బిడ్డ చావును చూసింది. అదే యూనికే గారు కూడా ఒక అన్యుని వివాహం చేసుకున్నప్పటికీ కుమారుణ్ణి దేవుని కొరకు పెంచి ఒక మంచి తల్లిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఎవరిలా ఉండాలనుకునేది మనం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అదే యూనికే గారి చేతుల్లో పెరిగినటువంటి తిమోతి గారు పౌలు గారిని వెంబడించారు. ఏ పరిస్థితుల్లో తెలియాలంటే ఇవి చూడాలి, చదవాలి, మనసు వరకు తీసుకోవాలి మాట. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అంతియొకయ ఈకొనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి.
పౌలు గారు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ, తిమోతి అసలు నువ్వు ఏ పరిస్థితిలో నా దగ్గరకు వచ్చావో తెలుసా? ఏ పరిస్థితిలో నా దగ్గరకు వచ్చావో తెలుసా? నేను అద్భుతంగా స్వస్థతలు చేస్తుంటే, నేను కూడా ఆయన్ని వెంబడిస్తే స్వస్థపరిచే వరం వస్తుందని నా దగ్గరికి రాలా నువ్వు. నేను అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తుంటే నేను ఇంత స్పీకర్ని అవ్వాలని రాలేదు నువ్వు. నేను అద్భుతంగా దేవుని పని చేస్తుంటే వందలకు వందలు, వేలకు వేలు కానుకలు వస్తుంటే డబ్బును ఆశించి నువ్వు నా దగ్గరకు రాలా. ఎప్పుడొచ్చావు తెలుసా? అంతియొకయ, ఈకొనియా, లుస్త్రా అనే పట్టణాలలో నేను సువార్త ప్రకటించినప్పుడు, ఆయన అంతియొకయకి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి మొదటిగా. అక్కడ నుంచి ఈకొనియాకు వచ్చారు, అక్కడ నుంచి లుస్త్రకు వచ్చారు. అంతియొకయలో వెళ్ళగొట్టారు, ఈకొనియా వాళ్ళు వెళ్ళగొట్టారు. లుస్త్రాలో కూడా వెళ్ళగొడితే ఇంకో చోటుకి వెళ్ళిపోదాం అనుకున్నారు ఆయన. కానీ ఏం జరిగిందో తెలుసా? అంత్యొకయలో ఉన్న క్రైస్తవులు, అంటే దేవుని నమ్మిన పిల్లలు, ఈకొనియాలో రక్షించబడిన పిల్లలు లుస్త్రకు వచ్చి, లుస్త్రలో ఉన్న పిల్లల మనస్సుని చెరిపి, ఆయన మంచోడు అనుకున్నావా? ఆయన జీవితం ఏంటో తెలుసా? ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా? హంతకుడు. ఎవరు? పౌలు గారు చెప్పరేంటండి? ఎవరు? హంతకుడు కాదా? క్రీస్తుని అంగీకరించిన వారిని ఏం చేశాడు ఆయన? చంపేశాడండి. ఈడ్చి కొట్టడమే కాదు, చంపేశాడు. చనిపోయిన వారిలో నెంబర్ 1 స్థానం స్టెఫెన్ గారిది. స్టెఫెన్ గారి చావుకు సమ్మతించిన వారిలో పౌలు గారు ఉన్నారు, అప్పటికి సౌలుగా. అర్థమవుతుందా? ఇతను ఎవరనుకున్నావు? ఒక హంతకుడు. ఎంతమందిని చంపేశాడో తెలుసా? ఇలాంటి వాడు వచ్చి చెప్తే మనం వినాలా? పౌలు గారి మీద అలాంటి విషయాలన్నీ చెప్పి కోపాన్ని పుట్టించి అంత్యొకయ నుండి, ఈకొనియా నుండి లుస్త్రకు వచ్చి, ఇక్కడ వాళ్ళు ఆ 2 ప్రాంతాల నుంచి వచ్చిన 3 ప్రాంతాల వారు కలిపి కొట్టారు. అప్పుడే చనిపోయాడు అనుకుని ఈడ్చింది. ఇది చూసి యునీక గారు తన కొడుకుని పౌలు గారి దగ్గరికి పంపించారంటండి. నన్ను అడిగితేనండి అసలు చరిత్రలో ఉండరు ఇలాంటి తల్లులు. ఉంటారా? ఒకవేళ ముందు పంపుదాం అనిపించిన పిల్లోడిని వాక్యం నేర్చుకోవడానికి, వెళ్ళిన చోట వసతులు లేవు అంటే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? అమ్మో మా అబ్బాయి ఇంట్లో చక్కగా మంచి భోజనం చేస్తాడండి, మంచి బెడ్, వాడికి సపరేట్ రూమ్ ఉంటుంది, సపరేట్ బెడ్ ఉంటుంది, ఇలాంటి నా పిల్లోని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా? ఆడు చలిలోనూ చన్నీళ్ళు స్నానం చేయాలా? ఆ భయంకరమైన వాతావరణం నా పిల్లడు పెరగాల? అంత కర్మేం బట్టినా లాక్కొచ్చేస్తాం మనం. ఇంక వాడికి వాక్యం ఎందుకు వస్తుంది? వస్తుందా? కానీ యునీక గారు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో తెలుసా? నువ్వు ఎవరో ఒకరి దగ్గర శిక్షణ పొందాలి తిమోతి, కానీ సుఖపడే వారి దగ్గర కాదు, నువ్వు కష్టపడే వారి దగ్గరికి వెళ్ళాలి. నిన్ను పొగిడే వారి దగ్గర కాదు, నువ్వు నిన్ను గద్దించి హెచ్చరించే వారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెతుకుతుంది తల్లి ఎవరి దగ్గరికి పంపాలి నా కొడుకుని. ఆ సమయంలో లుస్త్రలో చితక్ కొట్టించేసుకున్న పౌలు గారిని చూసింది. కొట్టించుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు మరి ఆయన? ఎప్పుడు బోధకుల మీద 100 కళ్ళు ఉంటాయి, మీరు మర్చిపోబాకండి. బోధకుల మీద 100 కళ్ళు ఉంటాయి. 100 మంది అదే అడుగుతారు మనల్ని. మేము చెప్పట్లేదు, మాకు తెలవదు, మీరు చెప్తున్నారుగా, మీరు చేయొచ్చుగా, మీకు ఈ వాక్యం తెలవదా, మీకు రిఫరెన్స్ తెలవదా, మరి మీరు ఎందుకు పాటించరు? అడగరు మనల్ని అంటే ఎందుకు అడుగుతున్నారు? అడిగేలా మనం ఉన్నాం. వారికి చక్కని అబ్బా వాళ్ళు చెప్తారు చేస్తారు అనేలా మనం లేం కాబట్టి వాళ్ళు మన క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, యునీకే గారికి తన కుమారుణ్ణి దేవునిలో పెంచాలి. తల్లిగా తాను ఎంతవరకు చెప్పగలదో చెప్పేసింది. ఇప్పుడు తన మాట కుమారుడు తన కుమారుడికి చెప్పే స్థాయి లేదు అనుకుందాం. ఆమె ఎల్కేజీ పాటల వరకు నేర్పగలదు, నేర్పేసింది. ఇప్పుడు హై స్కూల్ విద్య నేర్పించాలి అంటే మంచి ఉపాధ్యాయ దగ్గరికి పంపించాలి. అప్పుడు ఆమె సెలెక్ట్ చేసుకున్న ఉపాధ్యాయుడు ఎలాంటి వాడు తెలుసా? శ్రమకు కృంగని వాడు, శ్రమ వస్తే పని మానని వాడు. ఇప్పుడు దెబ్బలు తినడం ఒక ఎత్తు, దెబ్బలు తినేసిన తర్వాత అమ్మయ్య దేవుని పనిలో నేను నలిగిపోయాను, దేవునికి స్తోత్రం, నాకు మార్కులు వస్తాయని పడుకోవడం కాదు. మళ్ళీ రేపేం చేయాలి? పని మానకూడదు. ఎందుకని? రేపే చివరి దినమైతే ఆ రోజు ఆబ్సెంట్ అయిపోతావు కదా. అందుకేం చేయాలి? లేచి వెంటనే మళ్ళీ అమ్మో గాయాలైనా సరే కూర్చొని చెప్తా, పడుకొని చెప్తా, నిద్రలో చెప్తా అన్నట్టు ఉండాలి దేవుని పని చేయడం అంటే. ఇది చూసారు యునీకే గారు.
వెళ్ళు నాయన వెళ్ళు, అతనే నీకు సరైన గురువు, నేర్చుకో వెళ్ళు. అతను చూడు వివాహం చేసుకోలా, ఉన్నత స్థాయి కలిగిన వాడైనా ఈరోజు ఏమీ లేనట్టు అన్నిటిని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అలాంటి గురువు కావాలి మీకు. వెళ్ళు అయ్యా నా కుమారుని తీసుకెళ్ళు. వచ్చి అడిగితే ఆలోచించుకొని చెప్తామని లేదండి యూనికే గారు. పౌలు గారు కోరి తిమోతి గారిని పిలిస్తే వెళ్ళు నాయనని పంపించిన తల్లి. ఎంతమంది ఉన్నాం అంత అలాంటి తల్లులు ఈరోజు? ఎంతమంది ఉన్నా? అమ్మో అసలు మా అమ్మాయి అసలు ఎప్పుడు నడిపించలేదండి, చద్దనం ఎప్పుడు తినలేదండి, చన్నీళ్ళు ఎప్పుడు స్నానం చేయలేదండి. అయితే అక్కడ వేడి నీళ్ళు ఉంటాయి ఎక్కడ? అక్కడ ఇక అసలు ఓరు బాబోయ్ ఐసు గడ్డలు వేయండి రాని ఇలా ఉంటుంది. మరి మనం ఇక్కడ నేర్పకపోతే నిజమండి. యునికే గారిని చూస్తే గర్వంగా ఫీల్ అవ్వాలి వాళ్ళ ప్రతి క్రైస్తవురాలు. మనం ఫీల్ అవ్వలేం, ఎందుకని? మనం చేయట్లేదుగా విన్నా. చెయ్యాలి, చేస్తేనే దేవుని కొరకు అద్భుతమైన బాణాలు తయారవుతాయి. బాలుడు నడవలసిన త్రోవ నేర్పాలి, నేర్పేటప్పుడు వస్తాయి కష్టాలు, రావేంటి? అది నేనేమంటున్నానంటే తల్లి బిడ్డల మధ్య ప్రేమ లేదా తండ్రి బిడ్డల మధ్య ప్రేమ ఉండదని నేను చెప్పట్లా. మన ప్రేమ దేవుని ప్రేమని మించి ఉండకూడదు అంటున్నా. యునిక గారు పెంచింది కాబట్టే కదండి ఇవాళ యవ్వనస్తులు అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? యోసేపు గారి తర్వాత తిమోతి గారి పేరే. మంచి శిష్యుడు అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? తిమోతి గారి పేరే. పౌలు గారి ప్రియమైన కొడుకు అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది? తీతు గారు కూడా కుమారుడే. కానీ మనం చెప్పం. ఆ స్థాయికి ఎందుకు ఎదిగాడు? కష్టాలు చూసి కష్టాలు కావాలని, ఒకవేళ అప్పటికైనా తెలియకపోయినా తల్లి చెప్పింది కాబట్టి తల్లి చెప్తే నా మేలు కోరే చెప్పుద్ది అనుకున్నాడు, ఆయన వెంబడించాడు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు. ఏమని? నువ్వు ఎంత భయంకరమైన హింసల మధ్యలో నా దగ్గరకు వచ్చావని నీకు గుర్తుంది కదా తిమోతి? గుర్తుంది కదా? లేఖనాలను బాల్యం నుండి చదివినవాడవు కదా, నీకే అలవాట్లు ఉన్నాయో, నీవేమి నేర్చుకున్నావో, నువ్వు ఉన్న సంఘంలో కూడా నువ్వు అదే విషయాలు నేర్పాలి. అవును, ఇలాగే బోధ చేశారు పౌలు గారు, ఇలాగే నేర్పారు. పౌలు గారు కూడా సమాజంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో యుక్తిని వాడారు, ప్రతి సందర్భంలో నిష్కపటమైన మనసును వాడారు. మళ్ళీ చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో యుక్తిని వాడారు, అన్ని సందర్భాలలో అంటే నిష్కపటమైన మనసుతోనే ఉండి సమయాన్ని బట్టి యుక్తిని వాడుకున్నారు ఆయన. అలా వాడుకున్న ఒక సన్నివేశంలో కనిపించే ఆయన వాడుకుని చేసిన ప్రసంగం ద్వారా రక్షణలోనికి వచ్చిన ఒక స్త్రీని వచ్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ఆమె గురించి తక్కువ ఉంటుందండి, అందుకే ఉపోద్ఘాతాన్ని మీకు ఎక్కువ చెప్పాను. ఆ స్త్రీ పేరేంటో తెలుసా? వెరైటీగా ఉంటుంది అనమాట, దమరి. ఈరోజు మనము దమరి గారి గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం. ఏ పరిస్థితుల్లో ఈమె క్రీస్తుని అంగీకరించిందో మీకు చెప్పాలి, ఇది నా ఉద్దేశం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16వ అధ్యాయంలోనే తిమోతి గారు పౌలు గారి దగ్గరకు వచ్చారు. పౌలు గారు రక్షించబడిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళి విషయాలన్నీ నేర్చుకుని ఆ తర్వాత సమాజ మందిరంలోనికి వచ్చి సువార్తను ప్రకటించారు. ఆయన సువార్తను ప్రకటించిన తర్వాత ఇబ్బందులు వచ్చాయి, ఆయన ఎవరు చేర్చుకోలేదు. అమ్మో ఇతని గతంలో ఇలాంటోడు అలాంటోడని బర్నబా గారు ధైర్యం చేసి పౌలు గారిని అపోస్తలుల దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆ తర్వాత మరలా నిన్నటి వరకు మనల్ని చంపాడు, వీడిని వదలకూడదని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఆయన్ని గంపలో పెట్టి వాళ్ళ ఊరు పంపించేశారు. ఏ ఊరు పౌలు గారిది? పౌలు గారు ఊరే ఊరు, బర్నబా గారు ఊరే ఊరు కుప్రా. అర్థమవుతుందండి? పేర్లు మర్చిపోకండి, తార్స్ అనమాట. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఒకరొకరు అంటే వాక్యాన్ని విని క్రీస్తుని అంగీకరించే వారి సంఖ్య పెరిగిపోతుంది అంత్యోకయలో. ఈ విషయం అపోస్తలులకు తెలిసి, యెరూషలేములో ఉన్న అపోస్తలులకు తెలిసి బర్నబా గారిని పంపించారు. వెళ్ళి అంత్యోకయలో చాలామంది మారుమనసు పొందారట, వాళ్ళ దగ్గర ఉండి 1 సంవత్సరం పాటు వాక్యాన్ని చెప్పి నేర్పించి వాళ్ళని కొంచెం బలపరిచరమ్మని పంపించారు. వెళ్ళిన బర్నబా గారు ఏం చేశారంటే, నేను ఒంటరిగా వెళ్ళడం కంటే ఇలాంటి సందర్భంలో పౌలు నాతో ఉంటే బాగుంటుంది అనుకున్న ఆయన పౌలు గారిని వెతికి తెచ్చుకొని ఆయన పౌలు గారు కలిసి అంత్యోకయ సంఘంలో సంవత్సరం పాటు ఉండి వాళ్ళకి వాక్యాన్ని నేర్పించి వాళ్ళను క్రైస్తవులుగా మార్చారు. అక్కడే క్రైస్తవులనే పేరు ప్రారంభమైంది.
ఆ తర్వాత దేవుడు వీళ్ళకు ఒక విషయాన్ని తెలియజేశారు. అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో జరిగిన మాట ఏంటంటే, పౌలును నేను ఒక పని కొరకు ఎంచుకున్నాను, ఆ పని జరిగించాలనుకుంటున్నాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని పంపించేయండి అన్నారు. అప్పుడు మొదటి ప్రయాణం బర్నబా గారు పౌలు గారు చేశారు. సువార్త ప్రకటన కొరకు కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని కొన్ని ప్రయాణాలు చేశారు పౌలు గారు. వాస్తవంగా మెయిన్ 3 అయినా ఆ తర్వాత వాటిని కూడా 4-5గా విభాగించుకొని మాట్లాడుకోవడం జరిగింది. మనం యూట్యూబ్లో మనవి ఉన్నాయి పౌలు గారి ప్రయాణాలు, 5 భాగాలు ఉంటాయి. అందులో మొదటి ప్రయాణం బర్నబా గారితో చేస్తే, రెండవ ప్రయాణం సీల గారితో చేశారు. ఆయన సీల గారిని వెంట పెట్టుకుని అంత్యోకయ ఈకొనియకు వెళ్ళేటప్పటికి అక్కడ తిమోతి గారు కనిపించారు. అందరూ చెప్పుకుంటున్నారు, ఏమండి పౌలు గారు మీరు ఎలా దెబ్బలు తిని సువార్త ప్రకటిస్తున్నారో అలా దేవుని పని కొరకు ధైర్యంగా నిలబడి ఒక మంచి చాకులాంటి కుర్రోడు ఉన్నాడండి తిమోతి, వాళ్ళ అమ్మ భలే పెంచుతుందండి అని చెప్పారు ఎవరో. వెంటనే పౌలు గారు వెళ్ళి, అమ్మ నీ కుమారుడు నాకు ఇస్తావా నాతో పనికి? బాబు నువ్వన్నీ తన్నులు తినే బ్యాచ్ బాబు, నా కొడుకు నీతో పంపను అనలేదు కానీ తీసుకెళ్ళండి. మనమైతే ఎన్ని కారణాలు చెప్తామో ఒక నెల రోజులు మన దగ్గర ఉంచడానికి పిల్లల్ని దేవుని పనిలో. అమ్మో మీరు అర్ధరాత్రుల వరకు తిరిగి 1 గంటకు పడుకుంటారంట బాబు, మా అమ్మాయి 10ంటికే నిద్రపోద్ది కాబట్టి మీ దగ్గరికి క్యాన్సిల్. మీరంట మీటింగ్లకి వెళ్ళిన ప్రతి చోట కూరగాయలు ఉండమంటారంట, మా అమ్మాయికి ఏం మొక్క లేకపోతే ముద్ద దిగదు, సో క్యాన్సిల్. అబ్బో మీరు కిందే పడుకుంటారట, మరి మా అమ్మాయి కింద పడుకోదు. అంటే మనకు అమ్మాయిలు ఎక్కువ అని చెప్తున్నానులేండి. మరి వీళ్ళకి వాక్యం ఎక్కడ వస్తుంది మీరు చెప్పండి? వాక్యం కాదు, చదువు కూడా రాదు, మామూలు చదువు కూడా రాదు నన్ను అడిగితే. ఎందుకంటే ఎంతసేపు మనం వెనకాల తిరిగి అబ్బో అలాంటి కూర తిన్నాబ్బా, పులుసు కూర తిన్నావా నిజమా అంటావు. అంటే ఇంకా ఆడికి ఏమనిపిస్తుంది అవతలడికి, అమ్మో మా అమ్మ మంచి ట్రాక్లో ఉంది, అదే సమయం నేను వాడుకోవడానికి జంప్ చేయడానికి అనుకుంటాను. ఏంట్రా ఇంటికాడ తిన్నట్టు ఇక్కడ ఎలా కుదురుద్ది? చదువుకోవాలని లేదా? లేదంటే ఇంటి దగ్గరికి వస్తే 4 గేదెలను కొంటాను, తట్టించి పంపిస్తాను వెళ్ళు అన్నామనుకోండి, ఆడికి సీన్ కనపడద్దు ఎదురుగా. వద్దు బాబు, దానికంటే పులుసు కూరే బెస్ట్, లేకపోతే మజ్జిగ వేసుకొని తిందాం కానీ గేదెలను భరించలేమనిపిస్తుంది. అది చెప్పాలి మనం అలా చెప్పాం. ఎందుకంటే మన పిల్లలంటే మనకి పిచ్చి ప్రేమ. ఏ తల్లికి ఉండదండి, అందరికి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించిన వాళ్ళే పిల్లల మంచి ఫలితాలు చూస్తారు అంతే. ఇప్పుడు ఇక పౌలు గారు సీల గారు వీళ్ళతో పాటు తిమోతి గారు కలిశారు. వీళ్ళతో పాటే లూకా గారు కూడా ఉన్నారు. అందరూ కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క చోట ప్రయాణం చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఫిలిప్పీకి వచ్చారు, అక్కడ నుండి అంపిపొలికి వచ్చారు, అక్కడ నుండి తెస్సలోనికకు వచ్చారు, అక్కడ నుంచి బెరయాకు వచ్చారు, అక్కడ నుండి ఏథెన్స్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఏథెన్స్కి వచ్చారు. ఏథెన్స్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారు ఎంత భయంకరమైన వాతావరణం అంటే అక్కడ కంప్లీట్ విగ్రహారాధన. ఎలాంటి పరిస్థితి అండి? కంప్లీట్ విగ్రహారాధన. మనకు తెలుసు కదా, ఏది దేవుడు అనిపిస్తే, ఏది దేవత అనిపిస్తే వాళ్ళకు ఒక విగ్రహం పెట్టి పూజ చేసే సంస్కృతి ఏథెన్స్ వారిది. ఇది గ్రీస్ రాజధాని, మంచి పట్టణము, అన్నిటికీ అభివృద్ధి చెందినది, అన్ని రకాలుగా అనుకూలమైన పట్టణం అన్నమాట. అయితే ఈ పట్టణంలోనికి ఆయన ప్రవేశించగానే వాస్తవానికి అంతకుముందు బెరయాలో తిమోతి గారిని సీల గారిని విడిచి పౌలు గారు మాత్రమే ఏథెన్స్కి వస్తారు. ఏథెన్స్కి రాగానే గమనిస్తున్నారు, ఈయన ఈ ప్రాంతంలో నేను సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి, ఎలా అయితే ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చూసుకుంటూ వచ్చినప్పుడు ఆయనకి ఒక బోర్డు కనిపించింది, తెలియబడని దేవునికి అని. ఏమనండి? తెలియబడని దేవునికి అని ఒక బోర్డు కనిపించింది. నాకు ఇది ఒక్కటి చాలు, ఈ ఒక్క పాయింట్తో నేను ఏథెన్స్ వారికి సువార్తలో ప్రకటించడమే కాదు, నేను కొంతమందిని రక్షించగలను అనే ఆధారం ఆయనకు దొరికింది. వెంటనే కొన్ని చోట్ల కూర్చుని వాక్యాన్ని బోధిస్తుంటే ఎపికూరీలు అనేవాళ్ళు, స్తోయికుల్లో ఉన్నవారు, జ్ఞానులు వచ్చి ఆయనతో వాదిస్తున్నారు. ఏంటో చెప్పేది? ధర్మశాస్త్రంలో చెప్పింది అనుకుంటే నీకు ఎక్కువ తెలుసా? ఎవరో వేరే రాజు అంటే ఏంటి? క్రీస్తు మనకు రాజు ఏంటి? కైసరే మనకు చక్రవర్తి?
ఏసంటావేంటి, అదని ఇదని ఏదో వాదపోవాదాలు చేస్తున్నారు. వాదించిన ప్రతిదానికి పౌలు గారు చక్కని సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్నారు, నువ్వు మా మధ్యలో కాదు, అరేయోపగు అనే ఒక స్థలం ఉంది, ఒక సభ ఉంటుంది అనమాట, అనేక మంది కూర్చొని సభ అని ఏ విషయమైనా డిస్కస్ చేసే సభ. నువ్వు ఆ సభ దగ్గరకు వచ్చి మాట్లాడు, అక్కడైతే అందరు మేధావులు ఉంటారు, ఇక్కడ నువ్వు ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే కుదరదు, అక్కడ రమ్మన్నారు. ఇదే అదుననుకున్నారు పౌలు గారు. నాకేమైనా భయమా మనసులో? ఎందుకని? ఈ పనికి నన్ను ఎంచుకున్నది ఎవరు? దేవుడు. ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు, ఎలా మాట్లాడించాలని చెప్పారు యేసుక్రీస్తు వారు చెప్తూనే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారుల దగ్గర ఏం మాట్లాడాలని మీరు చింతించవలసిన అవసరం లేదు, దేవుని ఆత్మే మీతో ఉండి మాట్లాడిస్తారు. కాబట్టి నాకు భయం ఎందుకు అనుకున్నారు పౌలు గారు ధైర్యంగా. అరే ఇప్పుడు సభ అయితే ఏంటి, ఇంకే సభ అయితే నాకేంటి, సభ అయినా సభ కాకపోయినా, ఇద్దరున్నా 100 మంది ఉన్నా నాకే భయం. ఎందుకు? నేను పొందినది పిరికితనము గల ఆత్మను కాదు కాబట్టి అనుకున్నారు, ధైర్యంగా వెళ్ళిపోయారు. అక్కడ చాలా యుక్తిగా ప్రవర్తించారనమాట. ఆయన పాము వల్ల వివేకంగా ప్రవర్తించారు. అది కాదండి, నేను మీ ఊర్లో సంచరించాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, తిరుగుతున్నప్పుడు నాకు బోర్డు కనిపించింది, తెలియబడని దేవునికి అని. ఎవరై తెలియబడిన దేవుడు అనుకున్నా, చూశాను, అది ఎవరో కాదు, నేను ఎవరి గురించి బోధ చేస్తున్నానో అదే. అర్థమైందా మీకు? అనగానే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓహో బోర్డు మేమే పెట్టుకున్నాంగా, బోర్డు ఎవరు పెట్టారు? మేమే. అంటే మాకేది తెలియదో ఇది ఆయనకి తెలుసు అనమాట. అయితే ఏంటో విందాం అనుకున్నారు, కూర్చున్నారు, అంతే మొదలు పెట్టారు. ఏమండి, మొదటి శతాబ్ద కాలంలో సువార్త పరిచర్య అంటే విషయాన్ని ప్రారంభిస్తే ఆదిలో మొదలుకొని వాళ్ళ చావు వరకు చెప్పేవాళ్ళు. స్టెఫెన్ గారిని తీసుకోండి, ఎవరి దగ్గర మొదలుపెట్టారు? అబ్రహాం గారి దగ్గర మొదలుపెట్టి ఆయన వరకు తెచ్చారు. పౌలు గారిని తీసుకోండి, దేవుడు ఆదిలో ఏం చేశాడో మొదలుపెట్టి ఇప్పుడు ఆ క్షణం వరకు జరుగుతున్నదే చెప్పుకుంటూ వచ్చారు. భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయిన ఆ పట్టణంలో భయంకరమైన అతి జ్ఞానం కలిగిన జ్ఞానవంతులు ఉన్న ఆ పట్టణంలో వారి మధ్య పౌలు గారు బోధిస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ వదరుబోతు అన్నారు. ఏమన్నారు? మీ జ్ఞానులం. మనకు తెలుసు కదా, గ్రీసు దేశస్తుల గురించి బైబిల్లో కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తుల పనేంటి? ఏథెన్స్ అంటే ఏం చెప్పాను? గ్రీసు రాజధాని. ఏథెన్స్ ఏం చెప్పాను? ఏథెన్స్ ఏంటిది? గ్రీసు రాజధాని. పట్టండి. గ్రీసు దేశస్తులు వీళ్ళైతే గ్రీకులే. వీళ్ళ లక్షణం ఏంటి? జ్ఞానాన్ని వెతికే లక్షణం వీళ్ళది. జ్ఞానాన్ని వెతికే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎంత జ్ఞానంగా మాట్లాడాలి? ఎంత జ్ఞానంగా మాట్లాడాలి? చక్కగా చూసుకున్నాడు, అదును చూసుకున్నాడు పౌలు గారు. చూసుకొని చక్కగా చెప్తున్నాడు, అయ్యయ్యో నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారా, నేను మాట్లాడుతుంది ఏదో అనుకుంటున్నారా? ఏదో కదండి, మీదే. మీరు ఏది తెలియదని పెట్టుకున్నారో ఆ పెట్టబడిన పేరును గూర్చిన దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను అని చాలా యుక్తిగా మాట్లాడినప్పుడు అందరూ సైలెంట్గా వింటున్నారు. కొందరేమో ఇది వినదగింది కాదంటున్నారు, కొందరేమో చాలా బాగున్నాయి విందామంటున్నారు, కొందరేమో బాగున్నాయి అన్నీ ఇప్పుడే వద్దు వచ్చే వారం చెప్పంటున్నారు. రకరకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ బోధ ప్రారంభించిన ఆయన మీకు తెలియబడని దేవుని గురించి చెప్తున్నానని చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడారు. మనకి పునరుద్ధానం ఒకటి ఉందని, ఆ పునరుద్ధానంలో మనం ప్రవేశించాలి అంటే క్రీస్తు పునరుద్ధానులైన వారిలో ప్రథమ ఫలమైన క్రీస్తును మనం తప్పకుండా అంగీకరించాలి అనే విషయాన్ని చెప్పి చాలా చక్కగా సూటిగా వారి హృదయాల్లోనికి వెళ్ళేలా వాక్యాన్ని ఆయన బోధించారు. కొందరు విశ్వసించారు, కొందరేమో అసహించుకున్నారు, అపహాస్యం చేశారు. ఏం చేశారండి? అపహాస్యం చేశారు. కానీ అలాంటి సందర్భంలో పౌలు గారి బోధ విని యేసుక్రీస్తు వారిని తమకు రక్షకునిగా అంగీకరించిన వారిలో అధికారులు ఉన్నారు.
సామాన్యులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. వారెవరో ఒక మాట చదువుకుందాం. 33వ వచనము 34వ వచనం. 34 చదివేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనం. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. అంటే ఏంటి? అబ్బా, నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత మేము ఎంతకాలం చేసింది తప్పు అని మా హృదయం, చెప్పండి, అక్కడ పదం పడాలి, మా హృదయం మండింది. ఏమైంది? మా హృదయం మండింది. అందుకని వెంటనే పౌలు గారి దగ్గరికి వచ్చి, మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత క్రీస్తుని మా రక్షకునిగా అంగీకరించకుండా ఉండలేం. మా కొరకు ఎంత త్యాగం చేశారు ఆయన, మాకు అర్థం కాలేదు, తెలియక చేశాం. కానీ ఆ తెలియబడిన దేవుని ప్లేస్లో మేము రాసేసుకుంటాం, ఆయన్నే మేము ఆరాధిస్తాం. సర్వభూమికి మహారాజైన దేవుని ఆరాధించి ఆ దేవుడు ఎవరిని మృతుల్లో నుండి లేపారో ఆయనని మేము విశ్వసిస్తాం. ఎందుకంటే మేము కూడా మృతుల్లో నుండి లేవాలి కాబట్టి అనుకుని వెంటనే పౌలు గారిని హత్తుకొని విశ్వసించారు. అంటే ఏం చేశారు? కౌగిలించుకున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు? పోపో అని కొట్టేస్తున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు? హత్తుకుంటున్నారు. అంటే బోధకుడికి 2 సన్నివేశాలు ఎదురవుతాయి. పొమ్మన్నా బాధపడక్కర్లేదు, హత్తుకున్నంత మాత్రాన రెచ్చిపోక్కర్లేదు. మనం మాత్రం బ్యాలెన్స్డ్గా ఉండాలి. 2 ఉంటాయి మన జీవితంలో. హత్తుకుని విశ్వసించారట. వారిలో, అలా హత్తుకున్న వారిలో అరేయోపగీతుడైన దియోనోసియా, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. చాలామంది ఉన్నారు. అందులో అరేయోపగతీయుడైన, అంటే అసలు మాట్లాడింది ఆ సభ దగ్గర కదా, ఆ సభలో ముఖ్యుడైన ఒక వ్యక్తి విశ్వసించాడట. వాళ్ళతో పాటు ఒక స్త్రీ. ఎవరామే? అసలు ఈ చరిత్ర ఏమన్నా ఉందా? అమ్మ పేరు లేదు, నాన్న పేరు లేదు, భర్త పేరు లేదు, పిల్లల పేరు లేదు, వంశావళి పేరు లేదు, ఊరు పేరు లేదు, చేసే డ్యూటీ లేదు. కానీ ఏం జరిగింది? ఆ పేరు మాత్రం వ్రాయబడింది. ఈ ఒక్క సందర్భంలోనే కనిపిస్తుంది ఆమె పేరు, ఆమె చరిత్ర. ఎందుకు రాయించాడు దేవుడు అంటే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో విశ్వసించింది అనేది ముఖ్యం ఇక్కడ. ఎలాంటి పరిస్థితుల్లో? సంపూర్ణ విగ్రహారాధనతో కూడిన ప్రాంతంలో జ్ఞానాన్ని వెతికే సమాజంలో ఉన్న ఆమె, అంటే ఈమె కూడా జ్ఞానవంతురాలు అయి ఉండాలిగా. అలా అయినా కాకపోయినా ఇలా జ్ఞానవంతురాలు. ఎందుకని? అసలైన దేవుణ్ణి విశ్వసించగలిగింది కాబట్టి ఇవి నిజంగా జ్ఞానవంతురాలే కదా. ఈమె ఏం చేసింది అంటే ఆ అరేయోపగతీయుడైన సభలో ఉన్నటువంటి నూసేతో పాటు ఈమె కూడా పౌలు గారిని హత్తుకుని విశ్వసించి వెంబడించిన స్త్రీ. ఈమెను గురించి మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక స్త్రీ అయి ఉండి ప్రారంభ కాలంలో, అది కూడా అప్పుడు క్రైస్తవ్యం బాగా విస్తరించిందా? క్రీస్తుని దర్జాగా ప్రకటిస్తున్న కాలం ఏమైనది కాదు కదా. చెప్పు దెబ్బలు, చంప దెబ్బలు ఇలాంటి తగులుతున్న కాలంలో ఒక స్త్రీ అయి ఉండి పౌలు గారి బోధలు విన్న తర్వాత తన హృదయంలో విశ్వసించి హత్తుకుందనమాట. ఇవాళ ఎన్ని బోధలు విన్నా మనం ఎక్కడున్నాం? ఇది ప్రశ్న. అబ్బా, అసలు నిన్న వాక్యం వింటుంటే నాకు ఎంత ధైర్యం వచ్చిందో. ఏ పనైనా వదిలేయాల్సిందే, 3 సంవత్సరాలకు కావాల్సింది ముందే ఇస్తానన్నాడు దేవుడు. ఇంకా నాకేంటి ధైర్యం వచ్చేసింది, ఇంకా నేను అన్నీ వదిలేసుకుని దేవుని పనిలో ఉంటా అనగలమంటే అప్పుడు అనుకుంటాం. మళ్ళీ సాయంత్రం 2వ ప్రసంగం వేరేదేదో వినేటప్పటికీ ఇది వెళ్ళిపోతాయి. తప్పనిసరిగా నా పిల్లలను దేవునిలోనే, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు నన్ను విసిగించకమ్మా, నేను రాసుకునే చాలా ఉందనగానే సొల్లే బాబు రాసుకోరా బాబు, ఫీజులు కడతాను అంటాం. అయిపోయింది. మనం నిర్ణయించుకుంటాం, అమ్మో షెలోమీతి గారంట ఆ రాళ్ళ దెబ్బ తినడం నిజంగా ఎంత ఏడ్చుంటుందో, నా జీవితం ఇది జరగకూడదు అనుకుంటాం. కానీ మనమే చేతులారా వాళ్ళని లోకం వైపుకి తిరుపుతూ ఉంటాం. మన దగ్గర పనిచేస్తుందా? వింటున్నాం కానీ హత్తుకుని విశ్వసించే స్థితిలోనికి రాలే. ఇంకా చెప్పనా, అసలు విశ్వసించే స్థితిలోనికే రాలా. ఒకవేళ ఎక్కడైనా 1 or 2% కలిగిన వెనకాల నువ్వెక్కడ చేస్తావు లాగ, ఓ ముందు చేతులు ఎత్తుతావు, ఇదిగో నిలబడలేవు, నీకు తెలీదా నిలబడలేం
నువ్వు ముందు అనవసరంగా చేతులెత్తకో, చేసేస్తానని మాటీకు అంటారు. అనగానే అవునంటావా, చేయలేమా, అయితే నాకెందుకు, నువ్వు ఎత్తలేదుగా నేను కూడా చేయెత్తను. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఒక దమరి అనబడే స్త్రీ విగ్రహారాధన కుటుంబంలో, విగ్రహారాధన కలిగిన పట్టణంలో పెరిగిన ఆమె పౌలు గారి బోధ వినగానే క్రీస్తుని హృదయపూర్వకంగా విశ్వసించింది. కారణం ఏంటో చెప్పండి? యుక్తి కలిగిన ఆయన ప్రసంగం, నిష్కపటమైన ఆయన మనస్సు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యుక్తి కలిగిన ఆయన ప్రసంగం, నిష్కపటమైన ఆయన మనస్సు. ఆయనకు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? యుక్తి కలిగిన క్రీస్తుని, నిష్కపటమైన మనసు కలిగిన క్రీస్తుని చూడకపోయినా గ్రహించి నడుచుకున్న వ్యక్తి. క్రీస్తుకు అవన్నీ ఎక్కడే? అంటే ఈరోజు మనము యుక్తిని, నిష్కపటమైన మనస్సును సంపాదించుకున్నామంటే, మనం సంపాదించుకున్నామంటే అది మన బోధకుల నుండి అయి ఉండొచ్చు. కానీ మన బోధకుడికి ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తలుల బోధ నుంచి వచ్చింది. వారికి ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు నుండి వచ్చింది. వారికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి నుండి వచ్చింది, అంచెలంచెలుగా మన దగ్గరకు వచ్చిందని గుర్తిస్తే మనం కూడా హృదయపూర్వకంగా విశ్వసించి హత్తుకుంటాం. ఈరోజు హత్తుకోలేకపోవడానికి కారణం ఏంటంటే చెవిని మాత్రమే ఇస్తున్నాం కానీ హృదయాన్ని, వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ స్త్రీ చేసిన పనేంటి అంటే, నా అభిప్రాయం చెప్తానండి, ఈవిడ కూడా ఆ సభలో ఒక మెంబర్ ఏమో. నా అభిప్రాయమే ఇంకోటి చెప్తాను, ఈమె అరియోపతీయుడగు దియోనుస్కి భార్య ఏమో. అంటే ఏమి రాయబడలేదు అక్కడ. ఆ సభలో ఆయనతో అక్కడ సందర్భంలో ప్రస్తావించబడింది కాబట్టి అయ్యుండొచ్చేమో అనిపిస్తుంది. వెంటనే మరియు స్త్రీ అనగానే ఆమె స్త్రీ అని చెప్పాలనుకున్నారా, లేదా ఆ సభలో ఉన్న ముఖ్యురాలని చెప్పాలనుకున్నారా, మనకు అర్థం అవ్వదు. రెండు మీనింగ్స్ వస్తాయి కాబట్టి మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పౌలు గారు యుక్తి మార్గంలోనూ నిష్కపటమైన మనసుతో సువార్త పరిచర్య చేస్తే గొప్ప అధికారం, ఒకవేళ ఈమె ఆ సభలో సభ్యురాలైతే గొప్ప అధికారం కలిగిన అన్య ప్రాంతంలో నివసించిన వాక్యము తన హృదయంలోనికి వెళ్ళే వరకు చూసింది కాబట్టి ఆమె ఏం చేయగలిగింది? మారగలిగింది. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో పౌలు గారిని చూసి వినే ఉంటుందిగా, చూసే ఉంటుందిగా. అయినా ఏం చేసింది? ఈమె విశ్వసించింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దమరి గారిని రెండవ యునికే ఏమనుకోవచ్చు? రెండవ యునికే అనుకోవచ్చు. ఎప్పుడైనా అడుగుతాను నేను, రెండవ యునికే గారు ఎవరు అని. ఎవరి పేరు చెప్పాలి మీరు? దమరి. ఈరోజు మనం నేర్చుకుందాం, మనము యుక్తి కలిగిన మార్గంలో నిష్కపటమైన మనసుతోనే పరిచర్య చేస్తున్నామా? ఒక్కసారి కమిట్ అయిన తర్వాత దానికి లోబడి బ్రతుకుతున్నావా? కమిట్మెంట్ల మీద కమిట్మెంట్లు, సంవత్సరం కోటి నెలకోటి చేసుకుంటూ పోతున్నారా? ఆలోచించుకోండి. కానీ భయంకరమైన విగ్రహారాధన కలిగిన ప్రాంతంలో తన మనస్సును దేవునికిచ్చి క్రీస్తుని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి పౌలు గారిని హత్తుకుని పరిచర్యలో వాడబడిన స్త్రీ ఎవరు? దమరి. అంతకంటే ఎక్కువ అవకాశాలే మనకున్నాయి. కానీ మనం ఎంతవరకు విశ్వసించగలుగుతున్నామో, ఎలా విశ్వసించగలుగుతున్నాం అనేది చూసుకుని, లోపం ఏదైనా ఉంటే సరి చేసుకుని, బాగుంటే అలాగే ఇంకొంచెం ముందుకి కొనసాగుతూ ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.